హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, వందనాలు. చదవబడిన వాక్యం మీది పరిశుద్ధాత్మడు మీరు రాయించినందుకు వందనాలు. వాక్యం విధించలేదని మీ ఆత్మ నింపండి, అభిషేకించండి, బలమతి నింపండి. వచ్చిన మా అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది మన దేశానికి. ఈరోజు ఆగస్టు 15. అంటే ఆగస్టు 15 అంటే 1947 ఆగస్టు 15 మనకి ఏమొచ్చిందంటే స్వతంత్ర దినోత్సవం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. స్వతంత్రం వచ్చి ఇంచుమించు ఈరోజు అందరూ కూడా 87వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. హల్లెలూయా. అంటే అంతకుముందు బ్రిటిష్ వారు మనం పరిపాలన చేస్తారు, పరాయి దేశస్తులు మనం పరిపాలన చేస్తారు. మా దేశం మేమే పరిపాలించుకుంటాం, మా దేశానికి మేమే నాయకులుగా ఉంటామని కొంతమంది మన దేశంలో నాయకులుగా ఉండి పోరాడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశంలో ఉన్న ప్రజలకి స్వతంత్రం రాలేదు. ఆమేన్. హల్లెలూయా. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ప్రజలు మాత్రం స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు. అందుకనే మన పెద్దలు కూడా ఒక మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిందని, బ్రిటిష్ వారి చేతుల నుంచి మనకి స్వతంత్రం వచ్చిందని సంతోషంగా ఆనందంగా ఈ రోజున అందరూ కూడా జెండాలు ఎగరేసుకుంటూ ప్రతి స్కూల్లో, ఆఫీసుల్లోనూ, గవర్నమెంట్ ఆఫీసు, ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సంతోషంగా ఆనందంగా జెండా ఎగరేసుకుని సంతోషం ఉండగలుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మన దేశం స్వతంత్రం వచ్చిందని చేసుకుంటున్నారు పండగ. హల్లెలూయా. అయితే దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ దేశం అంటే మట్టి కాదు కదా, మనుషులు కదా, మనుషులకి స్వతంత్రం రావాలి. మనం చూస్తూ ఉన్న ప్రస్తుత కాలం స్త్రీలు ఒంటరిగా బయటికి వెళ్ళే రోజులు కాదు. ఒంటరి కాదంట. ఒక మహానుభావుడు అన్నాడు, స్త్రీ అర్ధరాత్రి బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చినప్పుడు స్వతంత్రం అన్నాడు. మన దేశంలో స్వతంత్రం వచ్చింది కదా, మనమే కదా ప్రజలు, మన దేశంలో పొరుగు వాళ్ళు ఎవరు లేరు కదా, మరి మన వాళ్ళకి మేము గ్యారంటీ లేకపోవడం ఏంటి, స్వతంత్రం రాకపోవడం ఏంటి? ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లోకి బయటికి వెళ్ళి స్త్రీ అర్ధరాత్రి ఎందుకు వెళ్ళకపోతుంది బయటికి? భయం. ఎందుకని? రకరకాల కార్యాల వలన మనుషులు భయపడుతూ ఉన్నారు. అవునంటారు కదంటారా? ఆమేన్. హల్లెలూయా. మన ఇంట్లో 24 గంటల స్వతంత్రంగా తిరుగుతాం మనం, ఏ భయం ఉండదు. కానీ ఇల్లు బయటికి వెళ్తేనే భయం. ఎందుకని? వారు కూడా మనలాగా భారతీయులే కదా, వారు కూడా మనలాగా ఆంధ్రప్రదేశ్ వాసులే కదా, వారు కూడా మన ఊరు పినసలే కదా, మరి ఎందుకు భయం? ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వెళ్దాం. స్వతంత్రం ఎవరికి రావాలంటే మనిషికి రావాలి. మనిషికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? మనిషికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనిషికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఆ మనిషిలో ఉన్న పాపం బయటికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, పాపానికి జనకుడు ఎవరంటే సాతాను గాడు. వాడు ఆయుధమే పాపము కాబట్టి దేవుడు అంటాడు, నేను నరులను యథార్థవంతులుగా చేశాను, వారు మాయాతంత్రాలు కల్పించుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే
దేవుడు యథార్థంగా సృష్టించాడు కాబట్టి ఆ యథార్థంగా ఉంటే కనుక ఖచ్చితంగాను అందరికీ స్వతంత్రం వచ్చినట్టే. కానీ ఎక్కడొస్తుంది? భయం భయం అంటారు కదంటారమ్మ. మన పగలంతా ధైర్యంగా ఉంటాం తలుపులు తీసుకుని, సాయంత్రం పొడిగిన మనం ఏం చేసుకుంటున్నాం? మనం తలుపులు వేసుకుని పడుకుంటున్నామా, మూసుకుని పడుకుంటున్నామా? మన ఊర్లో ఉన్నాం కదా, మన చుట్టూ ఇల్లు ఉన్నాయి కదా. భయం, ఎవడొస్తాడు దొంగడొస్తాడు. మరి దొంగడు ఎందుకు వస్తాడు? ఆడి మనిషే కదా. అంటే వాడిలో దురాత్మ ఉంటుంది కాబట్టి ఆ దురాత్మ చేసిన పని ఏంటంటే ఆ మనిషిని వాడికి దొంగతనం చేసినట్టు చేస్తున్నాడు. హల్లెలూయా. దేని పిల్లలారా, అందుకనే మనిషికి స్వతంత్రం రావాలి. మనిషికి స్వతంత్రం రావాలంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరమను విడిచి లోకరి రక్షకుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు నా పాపముల కోసం. వాక్యం అంటుంది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి మన కోసం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మన మీద ఉన్న పాప శాపం అంతా తొలగించేసాడు ఆయన. మనం ఇప్పుడు ఎవమేమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, యేసయ్య పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం శుద్ధీకరణ పొందుకున్నాం కాబట్టి మన పరిశుద్ధత అయిపోయింది. కాబట్టి అయిన తర్వాత ఏం చెయ్యాలంటే యేసయ్య రక్షణగా అంగీకరించున్నాం, బాప్తిసం పొందుకున్నాం, పాపాలన్నీ తీసేసాడు, పరిశుద్ధులుగా ఉన్నాం. అయితే అలా ఉంటే సరిపోదు. వాక్యం సెలవిస్తూ ఉంది, చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అంటాడు దేవుడు. హల్లెలూయా. యేసుని అంగీకరించు, రక్షణ పొందుకున్న, బాప్తిసం పొందుకున్నా. నువ్వు బాప్తిసం పొందుకుని పాపాలన్నీ కూడా దేవుడు కడిగేశాడు, శుద్ధిగా అయిపోయావు. తర్వాత అలా ఉండకూడదు. ఎప్పుడు స్వతంత్రం వస్తుందంట? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. అంటే మనం అక్కడి నుంచి స్వతంత్రంగా ఉండాలంటే ఇప్పుడు మనలోకి ఎవరు రావాలి? ప్రభువే ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి. ఎందుకంటే అంతకుముందు మనం పాప జీవితం నుంచి వచ్చాం కాబట్టి దేవుడు క్షమించేశాడు. అయితే ఇంకా మనం భూలోకంలో ఉండిపోయి ఉన్నాం కాబట్టి ఇంకా పైకి ఎత్తబడలేదు. కాబట్టి ఈ శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడంటే వాడికి ఉన్న 3 ఎర్రలు ఏంటంటే ఆయుధాలు: శరీరాశ, నేత్రాశ, చేపడం. ఈ 3 ఏం చేస్తాడంటే మన చుట్టూ తిప్పుతా ఉంటాడు, బొంగరంలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు ఈ 3 పట్టిని తిరుగుతూ ఉంటాడు. ఐస్ క్రీమ్ పట్టినాడు, ఏ విధంగా ఐస్ క్రీమ్ పట్టిన పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలాగా వీడు ఏం చేస్తూ ఉంటాడంటే చుట్టూ తిరుగుతూ ఉంటాడు 3 పట్టుకుని. ఖచ్చితంగా ఎప్పటికైనా 3 ఎవరు చూస్తారు, చూడక మానరు. అప్పుడు నేను వాళ్ళకి ఆశ చూపించి లాగేసుకుంటాను, వాళ్ళు వాడుకుంటానని అనేక మందిని పడగొడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉంటామో ఆ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే అది కరెక్ట్ కాదు, నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళాలి, ఆ మార్గం వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ అపవాదం ఉన్నాడని చెప్తాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళగొట్టావంటే స్వతంత్రంగా ఉండగలుగుతావు. అంటే నీ మీద పాపానికి అవకాశం నీకు విడిచిపెట్టేస్తావు కాబట్టి అపవాదం దూరం ఉన్నాడు కాబట్టి ఇక నువ్వేం పొందుకున్నావు? స్వతంత్రంగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, పాపం చేసేవాడి పాపానికి దాసుడు అయిపోతాడంట. చూడండి ఎంతమంది కుటుంబాల్లో వేదన లేదు. అయ్యా మా ఆయన తాగుతూ ఉన్నాడు అయ్యా. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు సాతానికి పనిచేయండి.
చూస్తున్నాం కదా ఎంతమంది. మా ఆయన తాగుతున్నాడండి, మా పిల్లడు మాట్లాడట్లేదండి, మా భార్య మాట్లాడట్లేదండి, మా భర్త మాట్లాడట్లేదండి, మా కుటుంబస్తులు మాట్లాడట్లేదండి. ఎందుకంటలేదు? ఏదో రకమైన బలహీనతకు లోబడిపోయారు. ఆ బలహీనతలు ఎవరి అంటే సాతాను గడి. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయం, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఎవడు పాడు చేసేవాడు? మనుషులు కాదండి. అపవాదికి మనం చోటిస్తే వాడు వచ్చి మనం పాడు చేస్తాడు. ఒకడొకరు నోరు పాడు చేస్తున్నాడు. నోట్లోంచి ఏం వెళ్ళాలి? ఆహారం వెళ్ళాలి, నోట్లోంచి నీళ్ళు వెళ్ళాలి. బతకడం కోసం మరి అన్నింటిలోంచి వెళ్ళాలి కదా. అదే నోట్లో ఏం పెడుతున్నాడు? సిగరెట్ ఎడుతున్నాడు, సొత్తు ఎడుతున్నాడు, బీడీ ఎడుతున్నాడు, అదే నోట్లో మందు ఎడుతున్నాడు కదంటారా? అపవిత్రమైపోతుందండి. పైకి బాగానే కనిపిస్తున్నాడు, లోపలికి వెళ్ళి అన్ని కూడాను లోపల అవయవాలు పాడు చేస్తున్నాయి. వాడు ఏమనుకుంటాడంటే నా శరీరము నా దేహం అనుకుంటాడు. నీ శరీరం ఏంటి? దేవుడు అమర్చి నిలిపోయి దేవుడు ఆత్మ నీలో పెట్టి పంపించాడు. హల్లెలూయా. ఇలాగ చాలా మంది బానిసలుగా ఉండిపోయారు. మరి స్వతంత్రం ఎక్కడ వచ్చింది? వచ్చిందంటారమ్మా. హల్లెలూయా. అయితే అక్కడ అంటుంది ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది? స్వతంత్రం వస్తుంది. హల్లెలూయా. నేను పిల్లలారా, ఆ తండ్రి మనల్ని ప్రేమించి పరిస్థితులు బాగోలేదని, కాలం చాలా సమీపంగా ఉందని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించి మన అపరాధాలు చేసిన పాపాలను ఆయన మీద వేసుకుని మన కొరకు కలవరిశిలలో చనిపోయేట్టు దేవుడు చేశాడండి. హల్లెలూయా. ఇది కృపకాలంలో మనం ఉన్నాం కాబట్టి చేసిన పని ఏంటంటే ముందు మనం స్వతంత్రం అయిపోవాలి. వాడి నుంచి, ఆ బానిసత్వం నుంచి విడుదల పొందేసుకోవాలి. మనం ఇంచుమించు బ్రిటిష్ వారు 200 సంవత్సరాల పరిపాలన చేశారు. మన ఊళ్ళో చాలా మంది పోరాడారు, చాలా మంది చనిపోయారు, చాలా మంది ప్రాణాల త్యాగం చేశారు. ఎందుకోసం? నాకు నాకు నా బ్రతుకు ముఖ్యం కాదు, నా జీవితం ముఖ్యం కాదు, నా ప్రజలు ముఖ్యమని దేశం కోసం చాలా మంది చనిపోయారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది చనిపోయారండి దేశం బాగుపడాలని. ప్రపంచమంతా మారాలని, ప్రపంచమంతా సాతనగాడు గిప్పుడులోకి వెళ్ళిపోతుందని తండ్రి కుమారుని మన కోసం పంపించాడు, మన కోసం మరణించాడు ఆయన. హల్లెలూయా. ఆ ఆత్మ ఎక్కడుంటుందంటే, పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడంటే హృదయం అనే తలుపు తెరిస్తే మనలోకి వస్తాడని వాటిని సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా మనం స్వతంత్రం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా మనం అందరం ఆహ్వానించాలి. ఆయన మనలో ఉండాలి. ఆయన ఉన్నప్పుడే మనం స్వతంత్రం ఉండగలుగుతాం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఎంతో చదువుకున్నాడు కదా. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకునుకుడి. హల్లెలూయా. క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రంగా చేశాడంట. దేని పిల్లలారా, పాపంలో ఉన్న మనల్ని, శాపంలో మనల్ని విడుదలిచ్చాడు. అయితే ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రిందకు చిక్కుకొనుకుని అంటున్నాడు. అంటే ఆడు మళ్ళీ వస్తాడు, వాడు మళ్ళీ చిక్కించుకుంటాడు, తీసుకెళ్ళిపోతాడు. వాక్యం అంటుంది, దెయ్యం ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత అంట మళ్ళీ వస్తుందంట. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నాడు, ఎవరన్నా ఉన్నారని చూద్దాం వస్తుందంట. ఖాళీగానే ఉన్నారని తెలియగానే ఈసారి ఇలా కాదు అది తనతో పాటు 7 దెయ్యం తీసుకొస్తుందంట, బంధించేస్తుందంట. అప్పుడు మొదటి స్థితి కానీ కడప స్థితి చాలా ఘోరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనం విడిచిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే స్థిరముగా దేవుళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలని మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెలగకుండా చూసుకోవాలి. ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయాలంటే మన లోపల పెట్టుకుని నడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతే వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5:1 అక్కడే ఉంటుంది. 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. మీకు స్వతంత్రం వచ్చింది. అయితే ఒక మాట అంటున్నాడు అక్కడ పౌలు గారు, ఏమని? ఈ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనొద్దు. స్వతంత్రం వచ్చింది కదా, వచ్చింది కదా. అయితే జాగ్రత్త,
ఏమనంటే శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు అంటాడు స్వతంత్రాన్ని. అంటే దాని అర్థం ఏంటి చూడండి, 16 వచనం అంటాడు అక్కడ, 5:16 వచనం. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించారో వాటిని చెయ్యకుందురు. హల్లెలూయా. స్వతంత్రం వచ్చింది. అయితే శరీర క్రియలకి మీరు హేతు చేసుకోవద్దు అన్నాడు. ఎందుకని? ఆత్మ శరీరం ఆత్మ రెండు విరోధంగా పోరాడతాయంట. లోపల ఆత్మమో ఎలా జీవించు, ఎలా బ్రతుకు, ఎలా ఉండంటాడు. శరీరం ఏమంటది? నేను అలా ఉండను, నా ఇష్టము, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకుంటాను. శరీరం రెండు విరోధంగా పోరాడుతూ ఉంటాయండి. అయితే ఈ శరీరం మాట మనం వినకూడదు. విన్నామనుకోండి ఆడి దొరికిపోతాం. మనకి ఎవరికి ఆడి దొరికిపోతాం. వాడు వేసి ఆడి దగ్గర ఆయుధాలంటే అయ్యే కదా, శరీరాశ నేత్రాశ చేపడం, అవును కదా, అయ్యో ఉపయోగిస్తున్నాడు వాడు. అయితే మనం చేసిన పని ఏంటంటే మనం బ్రతికినంత వరకు ఈ శరీరం మొత్తం ఉన్నంత వరకు ఈ శరీరం కొన్ని కోరికలు ఉంటాయి. అలాగని మంచి కోరికలు మనం నెరవేర్చుకోవాలి, కొన్ని చెడు కోరికలు కూడా వస్తూ ఉంటాయి. అవి ఏం చేయాలి? ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం కదా, ఎక్కువ యవనస్తులు పాడైపోతున్నారంట. ఏంటంటే గంజాయి, మత్తు పదార్థాలు, గంజాయి, మత్తు ఇంజక్షన్. ఇంకా గంజాయి తినేసి ఇంకా రోడ్డు మీద పడి చూస్తున్నాం కదా ఇప్పుడు అడ్డంగాను వెళ్తున్నారు. నైట్ పూట గంజాయి తినేసి మొత్తంలో అయిపోయి అటు దాటి వెళ్తారు అనుకోండి, ఇంకా సరైన కంట్రోల్లో ఉండలేదు. ఇంకా రోడ్డు అమ్మాయిలు వెళ్తారు అనుకోండి, వాళ్ళు చంపేస్తున్నారు. కారణం గంజాయి, కారణం తాగుబోతు. పోలీసులు ఆపుతున్నారు. నైట్ ఎవరైనా తాగుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేసి పాపం మంచిగా డ్యూటీ చేసి నైట్ నిద్రపోకుండా నైట్ యాక్సిడెంట్లు అయిపోతున్నారు పాపం కాస్తున్నారు. అవునే కదా, ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా. పట్టపగల తాగేసి పోలీసులు కొడుతున్నాడు, పోలీసు వారినే తిడుతున్నాడు, నేనే పోలీసులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవును కదా. నిన్న మొన్న పట్టపగల కానిస్టేబుల్ మీద ఎదురు తిరిగి అనుకుంటేసి వాళ్ళు ఊరుకుంటారా? అదే సాయంత్రం పూట తీసుకెళ్ళి మొత్తం కాళ్ళు కొట్టారు. అంటే ఎలాగైపోతున్న పరిస్థితి? మనిషి మంచోడే కానీ శరీర క్రియలకు అలవాటైపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసయ్య మనకి స్వతంత్రం ఇచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే మనం దేవునిలో స్థిరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే అపొస్తలుల పౌలు గలతీయుల పత్రిక 5:18 వచ్చింది. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రకు లోనివారు కారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడి లోపల ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ కలిగి మనం పరిశుద్ధ కలిగి మనం ఏం చేయాలి? మనం సాగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆమేన్. హల్లెలూయా. ఆయన మందిరం మనం ఉన్నప్పుడు మనలో నడిపించయ్యా అని అడగాలి మనం. నన్ను నడిపించండి అయ్యా, పరిశుద్ధాత్మ నాలో నడిపించని అడగాలి మనం. ఎందుకంటే ఆయన అడగలేదు అనుకోండి, ఈ శరీరం మనం నడిపిస్తుంది. చెప్పండి కదా, కొన్ని కోరికలు ఉంటాయి మనం విడిచిపెట్టాలి. అంతనే చాలా మంది అంటారు, అయ్యారండి ప్రార్థన చేయండి, ఆ తాగుని చూడదలు పొందుకోవాలండి, సిగరెట్ ని చూడదలు పొందుకోవాలండి, మాట ఏంటలేదు అంటారు. నాకు ఒక్కటే కదా అలవాటు అంటాడు వాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంటే నాకేం ఒక్కటే కదా అలవాటు, ఇంకేం చేద్దాను, చెప్పించేస్తాను కదా, డబ్బులు చేస్తున్నాడు, పనికి వెళ్తున్నాను కదా, నన్ను ఇలా కూడా బతకనవ్వా అంటాడు. హల్లెలూయా. బతనే పెట్టరు బాబు, ఆ చిన్న అలవాటు రేపు పెద్ద అయిపోతుంది. రేపొద్దున నువ్వు ఇంటికి యజమానువు కాబట్టి నువ్వే పోషించాలి కాబట్టి రేపొద్దున చిన్న పెద్దది అయిపోయి చిన్న పెద్ద వరద ఎలా వస్తుందో, తుఫాను ఎలా వస్తుందో అలాగే రేపొద్దున చిన్న లోపల అవయాలను తినేస్తాయి, ఇక పాడైపోతాయి. అప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి? నేను యవనస్తుని బలంగా ఉన్నాను, నేను పోషిస్తాను అనుకున్నా కరెక్టే. అప్పుడు నీ పిల్లలు చిన్నపిల్లలు పెద్దకు వచ్చావు, నీ పిల్లలు పెద్ద ఈ కొద్ది వచ్చి పెరుగుతూ ఉంటే నీ వయసు పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల నువ్వు అలవాటు చేసుకున్న మందు, సిగరెట్, గుట్కా, ఇంకొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఇవన్నీ లోపల చిన్నగా నువ్వు పెద్ద ఈ కొద్ది అవి కూడా పెద్ద అయిపోతాయి. లాస్ట్ పరిస్థితి ఏంటి?
ఇలా ఎంతమంది కుటుంబం పాడు చేయట్లేదమ్మా? అవునంటారు కదంటారు? ఎంతమంది యవన కాలంలో తమ శరీర కోరికలు లోబడిపోయి జీవితం పాడు చేసుకుని ఎన్ని కుటుంబాలు నాశనం అవ్వట్లేదు? యవన కాలంలో ఎంతమంది చనిపోవట్లేదు? కారణం చిన్న అలవాటే కదా. చిన్న అలవాటైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. పెద్దవారు ఏమంటారంటే చిన్న పామైనా దేంతో కొట్టాలి? చిన్న తప్పైనా ఏ తప్పని మనం ఏం చేసుకోవాలి? సరి చేసేసుకోవాలి. కొంతమంది మాట వినరు, భార్య మాట వినరు, భార్య ఏడిపించేస్తూ ఉంటారు. ఆవిడ పెద్ద నీతి మంత్రి అనుకుంటే నేను పోషించాను అనుకుంటాడు, కానీ తర్వాత తెలియదు ఎంత బాధపడుతున్నారు. అమ్మా ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల. హల్లెలూయా. నేను పిల్లలారా జాగ్రత్తగా వినండి. అపవాదికి వాడికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏం ఆయుధాలు వాడికి? 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి వివరంగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. ఇవన్నీ శరీర కార్యాలు, ఏమీ లేకుండా మనం చూసుకోవాలి. అయితే మనం ఆత్మలు సరి నడిచామనుకోండి, చూడండి అక్కడ 22వ వచనం, అక్కడ 21లో, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారిని దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అంటే ఈ శరీర కార్యాలు ఎవరికైతే ఉంటాయో వారు ఖచ్చితంగా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రం చేసుకోలేరంటండి. మనకి ఎప్పుడు పూర్తి స్వతంత్రం వచ్చినప్పుడు? రేపొద్దున ఏసే దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అసలు స్వతంత్రం. అప్పుడు అక్కడ సాతాను ఉండడం, అపవాది ఉండడం, శరీరం పనిచేయదు, మహిమ శరీరం ధరించుకుంటాం. అక్కడ స్వతంత్రం మనకి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీర కార్యాలు ఉండకూడదని చెప్తూ అక్కడ 22 వచనం అంటాడు అక్కడ, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఆత్మాసనం నడిచామనుకోండి, ఈ ఆత్మ ఫలాలన్నీ మనలో ఉంటాయి. ఈ ఆత్మ ఫలాలన్నీ మనలో ఉంటాయి. ఈ లోకంలో జీవించినప్పుడు స్వతంత్ర బ్రతకగలుగుతాము, రేపొద్దున యుగ యుగాలు దేవుడితో ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం ఏం చేయాలంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, అయితే స్వతంత్రము నిచ్చి సంపూర్ణమైన నియములో తేరు చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మర్చివాడు కనుక క్రియలు చేయవాడి ఉండి తన క్రియలు ధన్యుడగును. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? సంపూర్ణమైన నియమంలో తేరు చూచి నిలకడగా ఉండాలంట. తేరు చూచి నిలకడగా ఉండాలి దేవుడు. అయ్యో, నేను నరకానికి వెళ్ళేవాడిని, యేసయ్య పరిశుద్ధ రక్తం నా ద్వారా పరిశుద్ధుడిని అయ్యాను, నాకు స్వతంత్రం ఇచ్చాడు అని అంటే మనం ఏం చేయాలంట? ప్రతిరోజు ఆయన తేరు చూసి మనకిచ్చిన స్వతంత్రం పోగొట్టుకోకుండా చూసుకోవాలంట. హల్లెలూయా. ఇది చేయవలసిన పని. మనం చేసిన పని ఏంటి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందులు ఇచ్చారు, అన్నీ ఇప్పుడు బాగుంది, ఇక్కడి నుంచి నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ మందు మానేయాలి, ఆ సిగరెట్ మానేయాలి, ఆ గుట్కా మానేయాలి, అది మానేసి నువ్వేం చేయాలి? వాటి బదులుగా నీ లోపల రక్తం ఉండాలంటే మంచి ఫ్రూట్స్ తిను, ఆకుకూరలు తిను, మంచి ఆహారం తిని అంటాడు. అవును కదమ్మా? అప్పుడు ఏ పేషెంట్ అయితే డాక్టర్ మాట విని అవన్నీ మానేసి డాక్టర్ చెప్పింది చేశాడనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఎక్కువ కాలం బ్రతకగలుగుతాడు, మంచి ఆరోగ్యంగా బ్రతకగలుగుతాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు కూడా ఏమన్నాడంటే, మీకు స్వతంత్రం ఇచ్చాను కాబట్టి, అంతకుముందు మీరు పాపం చేత అపరాధం చచ్చిపోయారు కాబట్టి, మీరు బ్రతికించారు కాబట్టి, ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ప్రకారం మీరు నడిస్తే ఇంకా దాస్యమైన కాడి కిందకి మీరు వెళ్ళరు. నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి మరణం వరకు, లేకపోతే దేవుడు వచ్చే వరకు మీకు తోడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తామండి. ఆమేన్, హల్లెలూయా. అంతే. ప్రతిరోజు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారో తెలుసమ్మా? ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
సమయానికి భోజనం చేస్తూ, సమయానికి టిఫిన్ చేస్తూ, సమయానికి ఏం తినాలి అది తింటూ, ఏదో కూడా తినకుండా ఆరోగ్యం కాపాడుకుంటారు. వాళ్ళు చాలా బాగుంటారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, పర్లేదు ఆరోగ్యవంతులే, ఏది పడితే తినేద్దాం, ఏది పడితే తినే రోజులు ఏమ్మా అమ్మా కదా. ఆరోగ్యం చూసుకోవాల్సిన రోజులు, ఆరోగ్యం ఎవరు పట్టించుకుంటే ఎవరు చూసుకుంటే వాళ్ళు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంది. ఎందుకని లోపల నీ అవయవాలు పనిచేస్తాయి. అది కాకుండా నిస్తానికి లేవనుకోండి, లోపల అవయవాలు డ్యామేజ్ అయిననుకోండి, ఎవరు ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా. అదంతా సత్యమో. దేవుడు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటి తెలుసా? ఆ స్వతంత్రం ఇచ్చిన యేసు వైపు చూసి నడిచి వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవుడు. కాబట్టి మనం యేసు వైపు చూసుకుంటేనేమనుకోండి, ఇంకా సాతాను వల్ల ఏం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి దేన్ని స్వతంత్రం ఎప్పుడో తెలుసా? ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం. మరి ప్రభు ఆత్మ నీలో ఉందా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడో అప్పుడు నీకు పూర్తి స్వతంత్రం వస్తుంది. ఇంకా నువ్వు ఓ సాతానుడి మీద నిలబడిన అవకాశం లేదు. స్వతంత్రంగా బతుకుతావు, ఆరోగ్యంగా బ్రతుకుతావు, మంచి జీవితం జీవిస్తావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనకి స్వతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని అంటాడు కదైనా, నేను ఈ లోకానికి వెలుగును అన్నాడైనా. యేసయ్య వెలుగుగా వచ్చాడండి, వెలిగించడం కోసం వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అందరం కూడా జెండాలు ఎగరేసుకుంటూ ఎంచగా దీపం వెలిగించుకుంటూ మన దేశం వెలుగుతుంది అంటున్నారు. వెలుగు ఎక్కడ వెలుగుతుంది? స్వతంత్రం ఏది? ఎవరికి స్వతంత్రం ఉంది? ఎక్కడ చూసినా దొంగలు, ఎక్కడ చూసినా భయం. ఆడవాడికి గ్యారెంటీయే లేదు. ఉందంటారా? ఆమేన్. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం అనుకోండి, ఇక మనకి 24 గంటల స్వతంత్రమే. ఎందుకని పరిశుద్ధాత్మ ఉన్న చోట దురాత్మ ఉండే అవకాశము లేదు. హల్లెలూయా. ఎందుకంటే దురాత్మ కన్నా సాతాను కన్నా శక్తిమంతుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే ముందు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ ఆత్మను పొందుకోవాలి. మరి ఆత్మ నీలో ఉన్నాడా? ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నావా? లేకపోతే మళ్ళీ వాడికి దొరికిపోతావమ్మా నువ్వు. ఎందుకంటే మనకన్నా శక్తిమంతుడు వాడు సాతాను గాడు. వాడికి దొరకకుండా ఉండాలంటే వాడికన్నా శక్తిమంతుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆయన మనం కలిగి ఉంటే మన ప్రతి క్షణము ప్రతిరోజు స్వతంత్రం ఉంటుంది. ఇంక ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే అంతే. ఈరోజు పరిస్థితి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఏమి ఇచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. ఎవరి నుంచి? సాతాను నుంచి. హల్లెలూయా. ఇంకా వాడి కిందకి వాడి కాడి కింద మనం ఏం చేయాలంట? వెళ్ళకూడదంట. ఒకవేళ ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎవరి కింద ఉన్నావో నీకే తెలుసు. ఒకవేళ అపవాది కింద ఉన్నావు అనుకోండి, వాడు అలవాట్లు నీకు ఉంటే వాడి కింద ఉన్నట్లు లెక్క. అయ్యా నన్ను క్షమించండి ప్రభా, నేను మీ దగ్గరకు వస్తాను ప్రభా. చూడు, నా తప్పిపోయిన కుమారుడు వెళ్ళిన తర్వాత ఎలా పాడైపోయాడో, మళ్ళీ బుద్ధి రాగానే తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడో అలాగే మనం కూడా తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడి నుంచి మీ మాట అంటానయ్యా, అయ్యా మీకు లోబడతానయ్యా, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు అయినా నువ్వు చేసుకున్న తీర్మానం బట్టి పరిశుద్ధాత్మని తాకుతాడు. ఆయన నీళ్ళకు వస్తాడైనా. ఆయన నీళ్ళకి వచ్చాడా అపవాది పారిపోతాడు. ఇంకా నీ జీవితం ఎలాగుంటుందంటే స్వతంత్రం. నీ మీద ఏలుబడి చేసి ఎవ్వరు ఉండరు ఇంకాను. అప్పుడు చాలా సంతోషంగా ఉంటామండి, మనం చాలా ఆనందంగా ఉంటామండి. ఎందుకని ఆ వెలుగైన దేవుడు మనలోకి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. మరి ఒకవేళ నీ హృదయం ఎవరున్నది నీకే తెలుస్తుంది. ఒకవేళ దేవుడు లేకపోతే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నా హృదయం తెలుస్తున్నాను ప్రభా, రెండయ్య నువ్వు అడిగితే మంచి దేవుడు నీలోకి వస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడాడు. నీకు దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నువ్వు నోటితో నాకు స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నావేమో. ఒకవేళ లేదు లేదు లేదు, ప్రభు ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే నువ్వు శారీరక కార్యాలు చేయలేవు. ఒకవేళ శారీరక కార్యాలు చేస్తున్నావు అంటే ప్రభు ఆత్మ నీలో నెట్టు లెక్క. అయ్యా నన్ను క్షమించి నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, ఇక నుంచి మీ మాట వింటాను ప్రభా, మీ మాట వింటాను ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ నా హృదయం తెలుస్తున్న రెండయ్యా రెండయ్యా అంటే ఆ మంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు
నీలో కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన చేసుకుంటావు నువ్వు? చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావయ్యా, నన్ను పాడు చేస్తున్నాను, క్షమించాను ప్రభా. అయ్యా తండ్రి ఇచ్చే స్వతంత్రాన్ని పాడు చేసుకోవడం బట్టి నా జీవితం నాశనం అయిపోయింది ప్రభా. నా కుటుంబ పరిస్థితి బాగోలేదు ప్రభా. నా హృదయం నీకు ఇస్తున్నారు రండి అయ్యా పరిశుద్ధాత్మదేవుడా. ఇక నుంచి ప్రభు మీ మాట వెంట మీకు లోపడతాను ప్రభా. అయ్యా ఇక నుంచి స్థిరంగానే ఉంటాను ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఈరోజు నీ హృదయంలో మళ్ళీ వస్తాడాయన, నిన్ను అభిషేకిస్తాడాయన, నిన్ను బలముతో నింపుతాడాయన. మరి ప్రార్థన చేసుకుంటావా? చిన్న తీర్మానం చేసుకుంటావా? ప్రభా ఇక నుంచి స్థిరంగా ఉంటాను ప్రభా, మీ వైపు చూస్తాను ప్రభా అని మంచి తీర్మానం చేసుకున్నట్లయితే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు అయినా నీ ప్రార్థన ఆలకించి నేను ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు. ప్రార్థన చేసుకో.